ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను రేచల్. వర్షాకాలం వచ్చేసింది, స్కూల్స్ ఓపెన్ అయిపోయాయి. జలుబు, దగ్గు, జ్వరం ఒక ఎత్తు అయితే, స్కూల్కి వెళ్ళిన లంచ్ బాక్స్ మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చేయడం ఇంకో ప్రాబ్లం తల్లులకి. మరి పిల్లలు హెల్దీగా ఉండాలంటే ఏం చేయాలి? ఫుడ్తో పాటు ఇలాంటి జలుబు, దగ్గు, జ్వరం ఇలాంటి ప్రాబ్లం నుంచి బయటపడి పిల్లలు హెల్దీగా హ్యాపీగా ఉండాలంటే యాజ్ ఏ మదర్గా మనం ఏం చేయాలి? పిల్లలకి ఎలాంటి ఫుడ్ పెట్టాలి? ఈ డౌట్ ప్రతి ఒక్కరిలో ఉంటుంది. మరి ఈ డౌట్ని క్లారిఫై చేయడానికి తో పాటు స్టూడియోలో ఉన్నారు చిల్డ్రన్ స్పెషలిస్ట్ డాక్టర్ రాహుల్ వంటాక్ గారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. ఎస్, ప్రతి ఒక్క మదర్ ప్రాబ్లం ఇదే. స్కూల్స్ ఓపెన్ అయిపోయాయి, మార్నింగ్ టైం ఉండదు, పిల్లలు సరైన ఫుడ్ తినరు, జలుబు, జ్వరం, దగ్గు ఇలాంటి వాటి బారిన పడుతూ ఉంటారు. అసలు ఏం చేయాలి యాక్చువల్లీ మదర్ ఈ రైనీ సీజన్లో పర్టికులర్గా పిల్లల విషయంలో? ఎప్పుడైనా అంటే ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద సీజన్, అది ఎండాకాలం అవ్వచ్చు, చలికాలం అవ్వచ్చు, లేకపోతే వర్షాకాలమే అవ్వచ్చు. సో బేసిక్ హైజీన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. జనరల్గా ఏంటంటే ఈ దగ్గులు, జలుబులు జనరల్గా డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్ అని అంటాం. డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్ అంటే ఇప్పుడు మనం మాట్లాడే సంభాషణలో ఈ డిస్టెన్స్ ఒక 1 or 2 meters డిస్టెన్స్లోనే ఆర్గానిజమ్స్ అన్నీ తిరుగుతుంటాయి. సో అంటే మన ఇప్పుడు ఎవరికైనా సమ్మన్ ఈస్ హోల్డింగ్ సమ్ ఇన్ఫెక్షన్, సో అక్కడి నుంచి ఈజీగా స్ప్రెడ్ అవ్వడానికి క్లోజ్డ్ స్పేసెస్, అండ్ అక్కడే స్కూల్స్ ప్లేస్ ఏ మేజర్ రోల్. సో జనరల్గా స్కూల్స్లో ఏంటంటే ఒక క్లాస్ రూమ్లో ఒక 20-25 పిల్లలు ఒకే క్లోజ్డ్ రూమ్లో ఉండేసరికి ఎవరికో ఒకరికి చిన్న దగ్గు జలుబు ఉన్నా కూడా అది ఈజీగా మిగిలిన పిల్లలకి వచ్చే అవకాశం చాలా ఎక్కువ. సో ఈ సెట్టింగ్లో ఏంటంటే పిల్లలు జనరల్గా హైజీన్ అంటే వాట్ ఐ బిలీవ్ ఈజ్ ప్రతిదానికి ఒక పీరియడ్ ఉంటుంది. అంటే ఒక ఇన్ఫెక్షన్ మన మీద హోల్డ్ అయిన తర్వాత అది మన బాడీ మీద ఎఫెక్ట్ చూపించి మన బాడీ సిమ్టమ్స్ చూపెట్టడానికి ఇంక్యుబేషన్ పీరియడ్ అని అంటాం. సో ఆ ఇంక్యుబేషన్ పీరియడ్ అనేది ఒక్కొక్క వైరల్ ఇన్ఫెక్షన్కి ఒక్కోలా ఉంటుంది. అది 6 hours ఉండొచ్చు, 8 hours ఉండొచ్చు, ఒక్కోసారి 12 hours ఉండొచ్చు. బట్ మనం చేయాల్సింది ఏంటి? ఏదైనా ఒక స్కూల్, ఎనీ చైల్డ్, అది 1st standard పిల్లడు అవ్వచ్చు, 5th standard పిల్లడు అవ్వచ్చు, అట్లీస్ట్ స్కూల్లో స్పెండ్ చేసే టైం అని యావరేజ్గా ఒక 6 to 8 hours అనుకుందాం. ఆ 6 to 8 hours లోపు మనం చైల్డ్ ఇమీడియట్గా రీచ్ అయిన తర్వాత ఇంట్లో ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నాం అనే దాన్ని బట్టే వాడు ఆ కాఫ్ అండ్ కోల్డ్ని హోల్డ్ చేయగలడా, సిమ్టమ్స్ ప్రజెంట్ చేయగలరా అనేది ఉంటుంది. సో ఇంటికి రాగానే తీసుకోవాల్సిన జనరల్ ప్రికాషన్స్, వీలైతే కాళ్ళు చేతులు కడుక్కోవడం, వీలైతే స్నానం చేసేయడం. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. అండ్ మెయిన్గా ఈ డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్స్ అన్నీ కూడా బట్టల మీద, అంటే స్కూల్ యూనిఫామ్స్, వాళ్ళు వేసుకునే డ్రెస్సెస్, బ్యాగ్స్ మీద ఉంటాయి. సో ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఇంటికి రాగానే డ్రెస్ రిమూవ్ చేసి పక్కన పెట్టేయడం, హ్యావింగ్ ఎ ప్రాపర్ షవర్, అంటే ఇమీడియట్గా స్నానం చేసి కాళ్ళు చేతులు కడుక్కొని, సో అప్పుడు ఏదైనా ఫ్రెష్లీ ప్రిపేర్డ్ డిష్, అంటే ఇంట్లో వేడివేడిగా తయారు చేసింది ఏదన్నా ఇస్తూ దాంతోపాటు గ్లాస్ ఆఫ్ మిల్క్ విల్ చేంజ్ ఎవ్రీథింగ్. సో ఇదొక ప్యాటర్న్ లాగా, ఇదొక డిక్టమ్లా పెట్టుకొని ఎవ్రీ పేరెంట్ ఫాలో అవ్వగలిగితే స్కూల్ నుంచి రాగానే మోస్ట్ ఆఫ్ ద ఇన్ఫెక్షన్స్, స్కూల్ నుంచి మోసుకొచ్చే మోస్ట్ ఆఫ్ ద ఇన్ఫెక్షన్స్కి సొల్యూషన్ మనం అరికట్టగలం. ఎస్, అండ్ ఇక్కడ మనం ఒక పాయింట్ కూడా డిస్కస్ చేసుకోవాలి. మొన్నటి వరకు సమ్మర్, పెళ్ళిళ్ళు, ఫంక్షన్లు అని రకరకాల ఫుడ్ తిని ఉంటారు. సడన్గా ఇప్పుడు వానాకాలం వచ్చేసరికి స్ట్రిక్ట్గా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయాలి, మధ్యాహ్నం లంచ్, ఈవినింగ్ డిన్నర్, ఈ స్ట్రిక్ట్ జోన్లోకి వెళ్ళిపోతూ ఉంటారు పిల్లలు. సో సరైన ప్రాపర్గా ఫుడ్ తింటారు. ఇలాంటి పిల్లలకి మదర్గా ఏం చేస్తే వాళ్ళు హెల్తీగా ఉండగలరు? ఫుడ్ విషయంలో ఎలాంటి చేంజెస్ తీసుకోవాలి? అంటే స్కూల్స్ స్టార్ట్ అయిన తర్వాత, లేకపోతే వాళ్ళు ఒక సైకిల్లో అలవాటు పడిన తర్వాత జనరల్గా మన పరిధి, అంటే ఆబ్వియస్లీ స్కూల్కి వెళ్ళక ముందు ప్రాపర్ బ్రేక్ఫాస్ట్, గ్లాస్ ఆఫ్ మిల్క్, ఈ ప్యాటర్న్ ఎటు ఫాలో అయిపోతాం. మన కంట్రోల్లో లేని టైం, అంటే స్కూల్లో ఉండే టైంలో ఇక్కడ 2 factors. ఒకటి, డిష్ షుడ్ బి వెరీ ఈజీలీ ప్రిపేర్డ్ అండ్ క్యారీడ్, అదో ఫ్యాక్టర్ అయితే. అండ్ ది సెకండ్ ఫ్యాక్టర్ ఇస్ దట్ షుడ్ బి ఈక్వల్లీ న్యూట్రిషియస్. ఓకే, ఈజీగా పెట్టివచ్చు కదా అని చెప్పి బాక్స్ ఓపెన్ చేసి ఒక దీంట్లో చిప్స్, ఇంకో దీంట్లో 2 బిస్కెట్లు పెట్టేసి పంపించలేం కదా.
సో దట్ ఈస్ నాట్ రైట్. సో మనం ప్రిపేర్ చేసి వాళ్ళకి ఇచ్చే డిషెస్ ఆర్ బాక్సెస్ స్కూల్లోని ఇట్ షుడ్ బి వెరీ ఈజీలీ ప్రిపేర్డ్ ఆబ్వియస్లీ, ఎందుకంటే మార్నింగ్ ఎవ్రీ వన్ విల్ హ్యావ్ ఎ రష్, లైక్ పిల్లలకి బాక్సులు కట్టాలి, ఈ ఇష్యూ ఎప్పుడు ఉంటుంది కదా. సో దాంతోపాటు ఈక్వల్లీ ఇట్ షుడ్ బి న్యూట్రిషియస్. సో మీకు ఒక హెల్దీ స్నాక్ ఆప్షన్స్ మీద అవగాహన ఉండాలి. సో కొంతమంది ఈ విషయానికి వచ్చినప్పుడు కొంతమంది మదర్ ఏం చేస్తూ ఉంటారంటే, కొంతమందేనండి పర్టికులర్గా ఫ్రూట్స్ అందాలి మా పిల్లలకి అని చెప్పి మార్నింగ్ కట్ చేసి మధ్యాహ్నం లంచ్ బాక్స్లో పెట్టేస్తారు. అప్పటి వరకు వాటి కలరే చేంజ్ అయిపోతుంది. లైక్ యాపిల్ తీసుకోండి, మొత్తం మారిపోతుంది. అది హెల్దీకి పక్కన పెడితే మధ్యాహ్నం తర్వాత తింటే అది హెల్త్కి మంచిది కాదు. సో ఇట్లాంటి వాళ్ళు లంచ్ బాక్స్లో ఏం పెట్టాలి అంటే ఫ్రూట్స్ ఆర్ వన్ అమాంగ్ ద ఆప్షన్స్ అండి. ఎస్, యాజ్ యూ సెడ్, ఇప్పుడు యాపిల్ అనే ఫ్రూట్ తీసుకున్నా లేకపోతే వేరే ఏదే ఫ్రూట్ తీసుకున్నా దానికి కట్ చేసిన తర్వాత రిలేటివ్గా ప్రాపర్టీస్ తగ్గిపోతే విత్ ఇన్ అన్ అవర్ కన్జ్యూమ్ చేయగలిగితే ఇట్ వుడ్ బి మోర్ హెల్ప్ఫుల్. సో అలాంటి సెట్టింగ్లో ఏంటంటే మనం అప్పుడు అంటే ఎంత లాస్ట్గా మనం కట్ చేసి ప్యాక్ చేసి ఎంత త్వరగా దాన్ని కన్జ్యూమ్ చేయగలిగితే అంత న్యూట్రియంట్స్ అవి హోల్డ్ అయ్యే అవకాశం ఉంటుంది. బట్ ఫ్రూట్స్ ఆర్ నాట్ ద ఓన్లీ ఆప్షన్స్. సో దేర్ ఆర్ అదర్ స్నాక్ ఆప్షన్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, డ్రై ఫ్రూట్స్ వెళ్ళాలి అని అంటారు. యాజ్ యూ సెడ్, ఫ్రూట్స్ ఎలాగైతే వెళ్ళాలో ఈ డ్రై ఫ్రూట్స్ వెళ్ళినప్పుడు డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్లోని, అంటే ఇప్పుడు ఒక 1 year పిల్లడు ఉండే మదర్కి కూడా డ్రై ఫ్రూట్స్ నా కూతురికి ఇవ్వాలి అని చెప్పి డైరెక్ట్ ఫ్రూట్స్ అంటే బాదాం, క్యాజు, వాల్నట్, పిస్తాస్ డైరెక్ట్గా చేతికి ఇవ్వకూడదు. ఎందుకంటే అది తీసుకోవడం వల్ల ఒక 1-2 year old కిడ్ క్యాన్ చోక్, అది ఏమైనా గొంతుకులో అడ్డం పడవచ్చు, ప్రాణం మీదకి రావచ్చు. సో మనకి ఏ ఏజ్ గ్రూప్లో ఎలాగివ్వాలనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో అదే డ్రై ఫ్రూట్స్ని మనం ప్రాపర్గా గ్రైండ్ చేసి ప్రాపర్గా డేట్స్తో మిక్స్ చేసి జాగ్రత్తతో మిక్స్ చేసి డ్రై ఫ్రూట్ లడ్డూస్లా ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, మీరు అన్నది 100% వాస్తవం. ఎందుకంటే యాజ్ ఏ న్యూస్ ప్రజెంటర్గా నేను చాలా సందర్భాల్లో చదివి ఉన్నాను. చిన్న ఒక ఏంటి వేరుశనగ పప్పు ఇట్లాంటివి గొంతులో తట్టుకొని పిల్లలకు డేంజర్ అయిన సిచ్యువేషన్స్ చాలా ఆడుకుంటున్నాడు కానీ కాయిన్స్ ఏదైనా మింగేసి ఏదైనా చింత గింజ కూడా ప్రమాదమే. సో అది ఏజ్ బట్టి పిల్లలకి వాళ్ళ ఇది ఇప్పుడు అదే డ్రై ఫ్రూట్స్ ఒక డైరెక్ట్ మీరు బాదం, క్యాజు చేతికి ఇవ్వాలనుకుంటే అట్లీస్ట్ ఒక 6-7 years పిల్లడికి ఇచ్చారనుకో, యూ కెన్ ఈజీలీ చూ అండ్ ఈజీలీ స్వాలో. సో అది యాజ్ పేరెంట్స్ యూ నీడ్ టు అండర్స్టాండ్. సో దాన్ని అందుకనే ప్రెజెంటేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ యాజ్ టోల్డ్ డ్రై ఫ్రూట్స్. అలాగే ఇప్పుడు మనకి ఈ చెన్నా ఉంటాయి, పల్సెస్ ఉంటాయి, అవన్నీ ప్రాపర్గా ఉడకబెట్టి ప్రాపర్గా డిషెస్ ప్రజెంట్ చేయొచ్చు. వెజిటబుల్ సలాడ్స్ పెట్టొచ్చు. లేకపోతే ఫ్రూట్స్ యాజ్ టోల్డ్ ఎంత ఎర్లీగా వీలైతే అంత ఎర్లీగా కన్జ్యూమ్ చేసి మిక్చర్ ఆఫ్ ఫ్రూట్స్ లాగా సలాడ్లా ప్రజెంట్ చేయొచ్చు. సో ఇలాగా బోల్డ్ హెల్దీ స్నాక్ ఆప్షన్స్ ఆర్ దేర్. సో దానికి యాజ్ పేరెంట్స్ కొద్దిగా ఎఫర్ట్ పెట్టుకోవాలి, ఓ ప్రాపర్ ప్లాన్ ఉండాలి. అండ్ సెకండ్ ఏంటంటే లంచ్ డిషెస్కి వచ్చేసరికి అదే స్కూల్కి వెళ్ళినప్పుడు లంచ్ డిషెస్ కూడా వెరైటీ అనేది యూ హ్యావ్ టు మెయింటైన్. సో ఒక పప్పన్నం లేకపోతే ఒక చారన్నం పెట్టేసి ఆ బాక్స్ కంప్లీట్ అయ్యేదాకా ఇది ప్రోబ్ చేసుకొని నువ్వు ఎందుకు కంప్లీట్ చేయలేదు, ఎందుకు తినట్లేదు అనే కాన్సెప్ట్స్ మీద పిల్లల మీద ప్రెషర్ తేకూడదు. సో ఇఫ్ యూ కెన్ బ్రేక్, అంటే నేను జనరల్గా చెప్పేది ఒక 2 ముద్దలైనా కూరన్నో, 2 ముద్దలు పప్పన్నో, 2 ముద్దలు చారన్నో, 2 ముద్దలు పెరుగు. సో మనం తీసుకునే వాల్యూమ్ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ఇఫ్ యూ కెన్ డైవర్సిఫై ద డిష్, సో చాలా కంఫర్టబుల్గా అన్నీ కంప్లీట్ చేసుకొని బాక్స్ ఇంటికి తీసుకొచ్చే పరిస్థితి ఉండొచ్చు కదా. సో అది దట్ ఈస్ ద వే యూ నీడ్ టు ప్లాన్. అండ్ ఎప్పుడు కూడా ఐ వాంట్ టు యాడ్ వన్ మోర్ పాయింట్. జనరల్గా మీరు ఇందాక అడిగినట్టు డేలో ఎంత ఫుడ్ తీసుకోవాలి, ఎటువంటి ఫుడ్స్ని ఇంక్లూడ్ చేసుకోవాలి అని అంటున్నారు కదా. వాట్ ఐ వుడ్ అడ్వైజ్ ఇస్ ఒక డేని పట్టుకునే కన్నా ఒక వీక్ని పట్టుకోమని చెప్తా. అంటే యూ షుడ్ హ్యావ్ ఎ ప్లాన్ ఫర్ ఎ వీక్. అది మీకు స్కూల్ గోయింగ్ కిడ్ని హ్యాండిల్ చేసినప్పుడు ఇట్ వుడ్ బి మోర్ ఈజీ. సో మీరు ఒక వారానికి ఆ వీకెండ్ మీరు ప్లాన్ గీసుకోగలిగితే యువర్ వీక్ లాంగ్ డిషెస్కి ఎటువంటి స్ట్రెస్ మదర్ తీసుకోదు అండ్ కంఫర్టబుల్గా యూ కెన్ డైవర్సిఫై థింగ్స్. సో దీంట్లో ఏంటంటే కొన్ని డైలీ బాడీకి అందాల్సిన నీడ్స్ కొన్ని ఉంటాయి. అంటే ఇప్పుడు 2 glasses ఆఫ్ మిల్క్, 1 or 2 eggs అని. సో ఇవన్నీ ఓకే, ఇట్ షుడ్ గో. సో బట్ అదర్ ప్రెజెంటేషన్స్లో ఏంటంటే యూ షుడ్ బి వెరీ ఫోకస్డ్ ఆన్. సో ఈవేళ మనం ఒకటి పెట్టాము అంటే అది మళ్ళీ నెక్స్ట్ 4-5 days రిపీట్ అవ్వకుండా చూసుకోగలిగితే మనం అన్ని గ్రూప్స్ ఆఫ్ ఫుడ్స్ని అట్ డిఫరెంట్ పాయింట్స్ ఆఫ్ టైమ్
మీ పిల్లడికి ఇవ్వచ్చు. సో దట్ విల్ హెల్ప్ రాదర్ దెన్ చాలామంది మదర్స్ డేలో అన్నీ ఇచ్చేద్దామని స్ట్రగుల్ అవుతారు. Yes. సో దట్ విల్ క్రియేట్ అన్నెసరీ స్ట్రెస్ ఇన్ ద మదర్, దట్ నేను ఇది ఇవ్వలేకపోతున్నాను, అది నేను ఎక్కడ ఇవ్వగలుగుతున్నాను. ఇలాగిస్తే మనకి రష్ ఉండదు. అంటే అన్నీ ఇచ్చేద్దామని ప్లాన్ చేసేటప్పుడు ఏమవుతుందంటే మదర్ విల్ గో అన్ ఎ రష్. సో ఈ రష్ స్ట్రెస్ వల్ల ఏమవుతుందంటే ఇవ్వాల్సింది ప్రాపర్ క్వాంటిటీస్లో ఇవ్వలేకపోవడం, ప్రాపర్ ప్రెజెంటేషన్లో పిల్లడికి అందివ్వలేకపోవడం జరుగుతుంది. ఎస్, చాలా చక్కగా చెప్పారండి. తెలుసుకున్నారు కదా, ఒక మదర్ బేబీకి 1 డేలో మొత్తం పోషక విలువలతో కూడిన ఆహారాన్ని అందించడానికి ప్రయత్నించే బదులుగా 1 వీక్ మనం కరెక్ట్గా ప్లాన్ చేసుకుంటే అన్ని రకాల పోషక పదార్థాలు పిల్లాడికి అందుతాయి. అంతేకాదండి, స్కూల్ నుంచి వచ్చిన తర్వాత హైజీన్ మెయింటైన్ చేయడం తప్పనిసరి. అసలు తప్పనిసరి అని అంటే మ్యాండేటరీ అనుకోవాలి. Yes. ఎందుకంటే ఎవ్రీడే పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత స్కూల్కి వెళ్ళేటప్పుడు మదర్ అండ్ పేరెంట్స్ ఎవరైతే కేర్ తీసుకుంటారో దాన్ని బట్టి పిల్లల హెల్త్ అనేది డిపెండ్ అయి ఉంటుంది అని Yes. డౌట్ లేకుండా చెప్పొచ్చు. Yes. చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు రాహుల్ వంటకాల గారు. Mm. నిజ సో రెయినీ సీజన్లో మా పిల్లలు జలుబు, దగ్గు, జ్వరం ఇలాంటి ప్రాబ్లం నుంచి బయటపడాలి అని అనుకున్న వాళ్ళు అండ్ పోషక విలువలతో కూడిన ఫుడ్ ఇవ్వాలనుకునే పేరెంట్స్కి ఈ వీడియో చాలా యూస్ఫుల్ అవుతుందని మేము భావిస్తున్నాము. మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. నెక్స్ట్ టైం వీలైతే నేను మళ్ళీ రాహుల్ గారితో మాట్లాడి డిస్కస్ చేస్తాను అండ్ మీకు వాల్యుబుల్ సజెషన్స్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. నమస్తే అండి.